హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న అహంకారాన్ని మోదీ దించగలిగారు. టారిఫ్ల విషయంలో మన భారతదేశాన్ని భయపెట్టి తన దారికి తెచ్చుకోవాలని భావించిన అమెరికాకు షాక్ ఇచ్చినట్లే అయింది. ట్రంప్ ఇప్పుడు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ మొత్తం గేమ్లో మోదీ చాలా వరకు సైలెంట్గానే ఉన్నారు. ట్రంప్ ఎన్ని మాటలు అంటూ ఉన్నా, ట్రంప్ ఎన్నిసార్లు టారిఫ్లు వేసినా, ట్రేడ్ డీల్ను కుదుర్చుకోవడానికి రమ్మని పిలిచినా కూడా మోదీ ఎక్కడా కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. జస్ట్ బీహార్ ఎలక్షన్స్లో ఒక్కసారి మాత్రమే నేను రైతులకు ప్రయోజనాలను ఏమాత్రము తాకట్టు పెట్టను అని మాత్రమే ఒక్కసారి స్పందించారు, అంతే తప్ప ట్రంప్ టారిఫ్ల భయానికి అసలు ఎక్కడా కూడా మోదీ స్పందించలేదు. జస్ట్ మోదీ వెనుక ఇద్దరు వ్యక్తులు మాత్రమే పనిచేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన పనికే ఇప్పుడు ట్రంప్ తన అహంకారాన్ని వీడి మోదీ దగ్గరకు చర్చలకు రమ్మని పిలిచే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ ఇద్దరు ఎంత వర్క్ చేశారో మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయితే ఆ ఇద్దరు ఎవరు, వారిద్దరూ చేసిన వర్క్ ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మోదీ వెనుక ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే వారే జైశంకర్ అండ్ అజిత్ దోవల్. వీరిద్దరూ చేసిన వర్కే ట్రంప్ ఈ విధంగా దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, అంటే 2000 ఆర్ 1980s ఆ టైంకి వెళ్ళిపోతే, అమెరికా కనుక మనపై ఆంక్షలు విధిస్తాము అంటే మనం పరిగెట్టుకుని అమెరికాకు వెళ్ళి మరి ఆ దేశాన్ని నయానో భయానో అడిగి మరి ఈ ఆంక్షలు విధించవద్దు, మీరేం కావాలంటే అది చేస్తాము అనే స్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ స్థితిలో అస్సలు లేము. వారు ఎంత భయపెట్టినా కూడా మనం అస్సలు బెదిరిపోయే పరిస్థితిలో లేము. చివరికి అమెరికానే దిగి రావాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ పరిస్థితికి రావడానికి ముఖ్యంగా జైశంకర్ అండ్ అజిత్ దోవల్ చాలా కీలకంగా వ్యవహరించారు. మనం వీరిద్దరూ చేసిన పనిని టైం లైన్ బట్టి ఒక్కసారి పరిశీలిద్దాం. దీన్ని బట్టే మనకు ఎంత వర్క్ జరిగిందో అర్థమవుతుంది. ఫస్ట్, ట్రంప్ మన దేశంపై 25% టారిఫ్ను విధించాడు. ఆ 25% విధించినప్పుడు మనం ఏమాత్రము స్పందించలేదు. దీంతో ట్రంప్ మరొక 25% కలిపి మొత్తం 50%ను విధించాడు. అయినా కూడా మనం అస్సలు స్పందించలేదు. ఇదే టైంలోనే మనం చైనాకు ఒక మెసేజ్ ఇచ్చాం. అదేమిటంటే, ట్రంప్ టారిఫ్లను మనం ఎదుర్కోవడానికి చాలా బాగా స్పష్టంగా సిద్ధమైపోయాం. ఈ విషయాన్ని జైశంకర్ మోదీకి స్పష్టంగా చెప్పేశారు. మనం ఈ టారిఫ్లను ఎదుర్కొందాం, అస్సలు వెనక్కి తగ్గొద్దు, దానికి నేను గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను అని జైశంకర్ మోదీకి చెప్పగానే మోదీ నుంచి అప్రూవల్ వచ్చినట్టుంది. దీంతో జైశంకర్ ఫస్ట్ చైనాకు ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చేశారు. దీంతో చైనా విదేశాంగ శాఖ మంత్రి ఇదే టైంలో మన ఇండియాకు విజిట్ అయ్యారు. మన ఇండియాలో ఫస్ట్ జైశంకర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా వరకు ట్రేడ్ డీల్స్, అంటే మనం చైనా అండ్ ఇండియా ఇద్దరు పరస్పరం సహకరించుకుందాం, మన ఇండియా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులన్నిటినీ చైనాకు ఇప్పటి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. అదేవిధంగా చైనా నుంచి మాకు కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో మీరు అస్సలు మాకు ఇబ్బంది పెట్టవద్దు అని ఈ విధంగా కొన్ని ట్రేడ్ డీల్స్ను కుదుర్చుకున్నారు. దీంతో చైనా అండ్ ఇండియా మధ్య ఇప్పుడు చైనాకు కూడా మన ఇండియా అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చైనా కూడా మనకు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఫస్ట్ టైం చైనా విదేశాంగ శాఖ మంత్రే మన ఇండియాకు వచ్చారే తప్ప మనం ఎప్పుడు చైనాకు వెళ్ళలేదు. ఈ విధంగా చైనాకు అవసరం ఉంది కాబట్టి మనం చెప్పిన డీల్కు కూడా ఒప్పుకున్నారు. సేమ్ ఫస్ట్ జైశంకర్తో భేటీ అయిన వెంటనే వాంగ్ యీ ఈ అజిత్ దోవల్తో సైతం భేటీ అయ్యారు. ఈ అజిత్ దోవల్తో భేటీ అయిన తర్వాత సరిహద్దు విషయంలో ఎటువంటి గొడవలు సృష్టించవద్దు అని అజిత్ దోవల్ స్పష్టంగా చెప్పేశారు. అందుకే ఈ వీరిద్దరి భేటీ అయిన తర్వాత అజిత్ దోవల్ బయటికి వచ్చి ఫస్ట్ చెప్పిన మాట ఏమిటంటే, ప్రస్తుతం భారత్ అండ్ చైనా మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఏమాత్రము లేదు, సరిహద్దు మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది అని అజిత్ దోవల్ ప్రకటించారు. ఈ ప్రకటనను చూసుకుంటే చైనాకు మనతో అవసరం ఉంది కాబట్టి ఆ దేశం కూడా సరిహద్దు దగ్గర ముందుకు వచ్చి ఉంటే వెనక్కి వెళ్ళడం, అంటే బఫర్ జోన్ ఎక్కడైతే ఉందో ఆ బఫర్ జోన్ను మొత్తం ఖాళీగా వదిలేసి వెనక్కి వెళ్ళిపోయినట్లు అజిత్ దోవల్ ఈ టాక్స్లో మాట్లాడి వారిని ఒప్పించగలిగారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా మనిద్దరం కూర్చుని మాట్లాడుకుందామని స్పష్టంగా తెలియజేశారు. సో ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయింది. ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మోదీకి జైశంకర్ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. అదేమిటంటే, మీరు ఈ ట్రేడ్ డీల్పై ఎక్కడా కూడా మాట్లాడవద్దు, నేను చెప్పే వరకు
ట్రంప్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయవద్దు అని జైశంకర్ చెప్పారు. ఎందుకంటే కొన్ని విదేశాంగ శాఖ లేదంటే చాలా శాఖల పరంగా మోదీకి ఆయా శాఖల నుంచి కొన్ని ఇన్పుట్స్ వెళ్తాయి. పలానా విషయంలో పలానా విధంగా స్పందించాలి, పలానా విషయంలో అస్సలు స్పందించవద్దు. ఈ విధంగా కొన్ని ఇన్పుట్స్ వెళ్తాయి ప్రధానమంత్రికి. ఎందుకంటే ఇటువంటి విదేశాంగ శాఖలపై ఆయా మంత్రులకే ఎక్కువగా పట్టు ఉంటుంది కాబట్టే మోదీ ఈ విషయంలో జైశంకర్ నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేసినా, ఎటువంటి బెదిరింపులు చేసినా కూడా కనీసం మాత్రం సైతం ఎక్కడ స్పందించవద్దు అని ఒక మెసేజ్. అండ్ దీంతో పాటు ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా అస్సలు లిఫ్ట్ చేయవద్దు, అదేమిటో తర్వాత నేను దాని గురించి ఆలోచిస్తాను అని జైశంకర్ చెప్పారు. దీంతో మోదీ ఎక్కడా కూడా ట్రంప్పై స్పందించలేదు. ఆ తర్వాత దోవల్ కూడా మోదీకి ఒక మెసేజ్ ఇచ్చారు. అదేమిటంటే మనం ఇంతకుముందు ట్రంప్ అండ్ మోదీ ఫ్రెండ్షిప్ బాగా ఉన్నప్పుడు, ఎప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఇండియా అమెరికా దగ్గర F-35లను కొంటుంది అని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అధికారుల మధ్య కొన్ని చర్చలు కూడా జరిగాయి అని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ ఎలాగో మనకు ఫ్రెండ్షిపే కాబట్టి అమెరికా నుంచి మనకు కొన్ని మేలు చేకూరుతాయి కాబట్టి ఈ కొన్ని F-35లను కొన్నా కూడా అంటే పరస్పరం సహకారంలో భాగంగా వీటిని కొందాము అని గతంలో మన ఇండియా ఆలోచించింది. అయితే ప్రస్తుతం ఎలాగో ట్రంప్ మనపై టారిఫ్లు విధించాడు, అది కూడా మూర్ఖంగా కాబట్టి మోదీ ఈ F-35 డీల్ను క్యాన్సిల్ చేస్తున్నాము అని తన అధికారులు, అంటే మోదీ ప్రకటించలేదు కానీ కింది స్థాయిలో అధికారులు ఈ విషయాన్ని లీక్ చేశారు. దీంతో ఇప్పుడు ఎక్కడా కూడా F-35 గురించి మాటే వినిపించడం లేదు. అది ఎందుకంటే అజిత్ దోవలే ఈ విషయాన్ని మోదీకి స్వయంగా చెప్పారు. మనం F-35లను కొనాల్సిన అవసరమే లేదు అని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్ళారు. రష్యాకే ఎందుకంటే అజిత్ దోవల్ రష్యాతో కొన్ని విషయాల్లో ఒప్పించగలిగారు. డైరెక్ట్గా పుతిన్తో భేటీ అయ్యారు. సాధారణంగా పుతిన్ లాంటి దేశాధినేతలు ఇతర దేశాధినేతలతో మాత్రమే మాట్లాడుతారు, అంతేకాని ఇలా విదేశాంగ శాఖ మంత్రి లేదంటే జాతీయ భద్రతా సలహాదారు ఇటువంటి అధికారులతో మాట్లాడరు. కానీ పుతిన్ డైరెక్ట్గా దోవల్తోనే భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య డైరెక్ట్ టాక్స్ నడిచాయి. ఈ టాక్స్లో కొన్ని పుతిన్ని ఏమని ఒప్పించగలిగారంటే, మీరు ఇప్పటి వరకు మాకు సరఫరా చేస్తున్న క్రూడ్ ఆయిల్లో మరింత డిస్కౌంట్ మాకు ఇవ్వాలి, అంతేకాకుండా మాకు రక్షణ పరంగా కొన్ని భాగస్వామ్యం కావాలి అని అజిత్ దోవల్ పుతిన్ను ఒప్పించగలిగారు. దీంతో ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే మన ఇండియాకు మరింత డిస్కౌంట్ రేటుకు మీకు క్రూడ్ ఆయిల్ను అందిస్తున్నామని రష్యా ప్రకటించేసింది. దీంతో మనం మరింత ఎక్కువగా ఆయిల్ను కొనడానికి, అంతేకాకుండా ఇక్కడ టారిఫ్ నుంచి మన ఇండియాకు వస్తున్న నష్టాన్ని మనం ఈ ఆయిల్లో డిస్కౌంట్ రూపంలో పూడ్చుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా మారింది. దీంతోపాటు రష్యాతో మేము చాలా వరకు డిఫెన్స్ డీల్స్ ఏర్పరచుకుంటామని కూడా దోవల్ పుతిన్తో చెప్పినట్లు సమాచారం. మనకు ఇప్పుడు చాలా వరకు యుద్ధ విమానాల అవసరం ఉంది. వాటిల్లో భాగంగానే మనం అమెరికా నుంచి F-35లను కొందామని అనుకుంటే ట్రంప్ కాస్త ఓవర్ యాక్షన్ చేసేశాడు. దీంతో మనం వాటిని పూర్తిగా క్యాన్సిల్ చేసి ఇప్పుడు రష్యాతో కొనేందుకు సిద్ధం అవుతూ ఉన్నాము అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విధంగా దోవల్ పుతిన్తో భేటీ అయిన సందర్భంగా ఇటువంటి కొన్నింటిని విషయాల్లో పుతిన్ను ఒప్పించగలిగారు. పుతిన్ ఇప్పటికే మనకు ఫ్రెండ్ కాబట్టి ఏదైనా కూడా ఈజీగా ఒప్పేసుకున్నారు. అంతేకాకుండా మన ఇండియా అండ్ రష్యా కలిసి ఆర్మీ ఎక్సర్సైజ్ చేయాలి అని కూడా దోవల్ పుతిన్ను ఒప్పించగలిగారు. దీంతో పుతిన్ మనకు ఎలాగో ఇండియాతో ఫ్రెండ్స్ కాబట్టి ఈజీగా ఒప్పేసుకున్నారు. ఈ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడే ఎందుకు అంటే జనరల్గా రాజకీయాల్లో, భౌగోళిక రాజకీయాల్లో కొన్ని ఫోటో ఆప్స్ అనేవి ఉంటాయి. ఈ ఫోటో ఆప్స్ అంటే ఏమిటంటే మనం చేసే యాక్షన్లలోనే కొన్నిటిని ఇతర దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా చేస్తూ ఉంటారు. వాటినే ఈ ఫోటో ఆప్స్ అని అంటారు. ఈ ఫోటో ఆప్లో భాగంగానే రష్యా అండ్ భారత్ ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ చేసింది. ఈ ఆర్మీ ఎక్సర్సైజ్లో ప్రధానంగా ఏముందంటే యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజ్ను రెండు దేశాలు కలిసి పరస్పరం ఒక ఎక్సర్సైజ్ను నిర్వహించాయి. అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా మన ఇండియాలో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది. ఆ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే మనం ఆపరేషన్ సింధూర్ను చేసి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాం. అయితే పాకిస్తాన్కు అమెరికా మద్దతు ఇచ్చింది, మన ఇండియాకు కాకుండా. ఆ ఉగ్రవాద దేశానికి మద్దతు ఇవ్వడం, ఆ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను తన వైట్ హౌస్కు పిలిపించుకుని బువ్వ పెట్టడం ఇటువంటివి చేశాడు. దీంతో మేం అండ్ రష్యా ఇద్దరు ఒకటే, మనిద్దరం ఈ టెర్రరిజం, యాంటీ టెర్రరిజంకు సంబంధించి ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ చేద్దాం.
సో ఇండియాతో రష్యా ఎలాగో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన ఇద్దరం ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ ఆర్మీ ఎక్సర్సైజ్ మెయిన్‌గా యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్‌ను మెయిన్‌గా పెట్టుకొని ఎక్సర్సైజ్ చేద్దాం. దీనివల్ల ఈ టెర్రరిజంపై మనిద్దరం ఒకే తాటిపై ఉన్నాము. తద్వారా ట్రంప్‌ను కౌంటర్ చేయడానికి కూడా మనం చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఇది అని చెప్పడం ద్వారా ట్రంప్‌ను ఈ ఆర్మీ ఎక్సర్సైజ్ ద్వారా కౌంటర్ చేయడానికి దోవల్ పుతిన్‌ను ఒప్పించగలిగారు. తాజాగానే ఆ ఆర్మీ ఎక్సర్సైజ్ కూడా పూర్తయింది. ఈ విధంగా ట్రంప్‌ను కార్నర్ చేయడంలో జైశంకర్ అండ్ అజిత్ దోవల్ ఇద్దరు కూడా చాలా వరకు వర్క్ చేశారు. ఈ గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత మోదీ, పుతిన్ అండ్ జిన్పింగ్ ముగ్గురు చైనాలో కలవాలి అని జైశంకర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో మోదీ సైతం పాల్గొన్నారు. గతంలో చాలా వరకు అంటే లాస్ట్ 7 ఇయర్స్‌లో చైనాకు ఎప్పుడు వెళ్ళని మోదీ ఫస్ట్ టైం ఎస్సీఓ సమ్మిట్లో వెళ్ళి పాల్గొన్నారు. ఇందులో ఫోటో ఆప్ చాలా బాగా పనిచేసింది. మోదీ, పుతిన్, జిన్పింగ్ ముగ్గురు కూడా నవ్వుతూ మాట్లాడుకోవడం, ముగ్గురు కలిసి ఆ సదస్సులో తిరుగుతూ ఉండడం, ఇదంతా మీడియాకు చిక్కడంతో ఈ ఫోటో ఆప్ చూసిన తర్వాత ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. నేను భారత్‌ను తన దారికి తెచ్చుకోవాలని భావిస్తే భారత్ అటు చైనా అండ్ రష్యా ఒడిలోకి వెళ్ళిపోయాయి కదా, భారత్‌ను నేను దూరం చేసుకున్నానా అనే భయం ట్రంప్‌లో కలిగింది. ఈ భయం కలిగించడంలో జైశంకర్ చాలా కీలక పాత్ర పోషించారు. ఇందులో భాగంగానే మోదీ సైతం అసలు ఈ ఫోటో ఆప్‌కు చాలా స్మైలీగా నవ్వుతూ కనిపించారు. ఈ విధంగా భయం క్రియేట్ చేయడంలో జైశంకర్ చాలా వరకు సక్సెస్ అయిపోయారు. అయితే ఆ తర్వాత ట్రంప్ అండ్ అతని కార్యవర్గం ఎవరు వెనక్కి తగ్గలేదు. పీటర్ నవారో మన ఇండియాపై మీరే మాకు సారీ చెప్పి మా కాళ్ళ బేరానికి వచ్చేస్తారు, ఈ విధమైన వ్యాఖ్యలు చేసినా కూడా మన దేశం ఏమాత్రము వెనక్కి తగ్గలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక మనం ఇండియాను మా దగ్గరికి తెచ్చుకోలేము. ఇక అది దాన్ని ఎంత వదిలేస్తే అది అంత ఎక్కువగా చైనా చెంతన చేరిపోతుంది అనే భయం ట్రంప్‌లో కలిగిన తర్వాత మాత్రమే ట్రంప్ మన ఇండియాపై ఒక ట్వీట్ చేశాడు. నేను ఇండియాతో ఫ్రెండ్‌షిప్ కావాలని కోరుకుంటున్నాను అనే విధంగా ట్వీట్ చేశాడు. దీంతో మోదీ సైతం ఎలాగో ట్రంప్ దిగి వచ్చాడు కాబట్టి, అంటే అగ్రరాజ్యం అమెరికా లాంటి అధ్యక్షుడే మన కాళ్ళ బేరానికి దిగి వచ్చాడు కాబట్టి మోదీ సైతం దానికి లాస్ట్‌గా రీట్వీట్ చేస్తూ అమెరికా అండ్ ఇండియా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనే విధంగా రీట్వీట్ చేశాడు. ఈ విధంగా ట్రంప్ దిగి రావడంలో జైశంకర్ అండ్ అజిత్ దోవల్ చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఒకవైపు విదేశాంగ శాఖ ద్వారా జైశంకర్ ట్రంప్‌ను కార్నర్ చేస్తూ వస్తే, మరోవైపు రక్షణ పరంగా అజిత్ దోవల్ ట్రంప్‌ను కార్నర్ చేస్తూ వచ్చారు. ఈ ఇద్దరు బాగా వర్క్ చేయడం వల్లే ప్రస్తుతం అమెరికా లాంటి అగ్రదేశమే మన ఇండియా వద్దకు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.